కాశ్మీర్‌లో నిన్న జరిగిన పేలుడు సమయంలో అది వేరే ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అదంతా కూడా మేమే చేశామని ప్రకటించుకుంటున్నటువంటి వేళ డీజీపీ స్పందించారు. అది ఎవరూ చెయ్యలేదు. అది ఉగ్ర కుట్ర కాదు, ప్రమాదమే అని. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు దీంట్లో ఇంకొక కోణాన్ని వెరిఫై చేయాలన్నా చెప్పడం కష్టం. ఎందుకంటే యాక్చువల్‌గా ఆ పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వినిపించిందంట. ప్లస్ విపరీతమైన వెలుగు. ఆ చుట్టుపక్కల జంతువులన్నీ పరుగులు పెట్టినాయి. ఇళ్ళు కంపించిపోయినాయి. ఎందుకంటే అంత పేలుడు. యాక్చువల్‌గా ఇట్లాంటిది పేలుడు పదార్థాలు దొరికినప్పుడు ఒక ఓపెన్ స్పేస్‌లోంచి అక్కడ చెక్ చేయాలి. అలా కాకుండా పోలీస్ స్టేషన్‌లోకి తీసుకొచ్చి చెక్ చేస్తుంటాం. మొత్తం పేలిపోయిందా? 3000 కిలోల పేలుడు పదార్థం. లేదా కొంత పేలిందా? ఇది బయటికి రాట్లేదు. ఇంకొకటి ఏమన్నా దాంట్లో ఈ చెక్ చేస్తున్నప్పుడు మరేదైనా ఎవరన్నా అందులో ఫిదాయీలున్నారా? అంటే అందులో ఎవరన్నా ఈ ఆత్మాహుతి బ్యాచ్‌లు ఎవరన్నా ఉన్నారా? ఇది తేల్చాల్సినటువంటి అంశం. ఓవరాల్‌గా మాత్రం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డటువంటి ఈ ఘటనలో నిజాలు బయటికి రావడం ఇక కష్టమేమో.